హైటెక్ రైల్వే స్టేషన్ హైడ్రోజన్ రైలు. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న జూలై 18, 2026న హర్యానాలోని జింద్ నుండి దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. అసలు ఈ రైలు ప్రత్యేకతలు ఏంటి? ఈ రైలు హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ వరకు ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో నడుస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. జింద్ సోనిపట్ మధ్య ప్రయాణ సమయం సుమారు 2 గంటలు. ఈ రైలు పూర్తిగా భారత్లోనే డిజైన్ చేసి తయారు చేసినది. ఆత్మ నిర్భర్ భారత్ కు ఇది నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు ఇదేనని కేంద్రం తెలిపింది. ప్రపంచంలో 5వ దేశం. ఈ టెక్నాలజీ కేవలం 7-8 ఏళ్ల క్రితమే వచ్చింది. ఇప్పటి వరకు కేవలం 4-5 దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. కాలుష్యం శూన్యం. ఇది డీజిల్తో కాదు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడుస్తుంది. దీని నుండి పొగకు బదులు కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. అందుకే దీనిని జియో ఎమోషనల్ రైలు అంటారు. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయి. ఒకేసారి దాదాపు 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భవిష్యత్తులో భారత రైల్వే పూర్తిగా క్లీన్ ఎనర్జీని అలవర్చుకోవడానికి ఇదే తొలి అడుగు అని పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ స్టేషన్ కూడా ప్రారంభం. అదే వేదిక నుండి ప్రధాని మోడీ వర్చువల్ గా మరో కార్యక్రమాన్ని కూడా చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 26 కోట్లతో అభివృద్ధి చేసిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ భారత్ స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. హైటెక్ సిటీ స్టేషన్లో 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఎయిర్పోర్టు తరహా